మనం దాదాపుగా 2 నెలల క్రితం చెప్పుకున్న వార్తలు ఇవాళ మరొకసారి వైరల్ అయ్యి దాని మీదన ట్రంప్ స్పందించింది. ఇరాన్‌కి చైనా నుండి క్షిపణులు వెళ్తున్నాయి. అది షిప్పుల్లో వెళ్తే అమెరికాను, ఇజ్రాయెల్ పసిగడతాయి. కాబట్టి త్రూ పాకిస్తాన్ నుంచి వెళ్తున్నాయి, బై రోడ్డు వెళ్తున్నాయి పాకిస్తాన్ నుంచి అన్నటువంటి విషయాన్ని, ఎందుకంటే బోర్డర్ కాబట్టి ఇరాన్‌కి. ఓ పక్కన అమెరికాతోనేమో చర్చలు, అమెరికా ఇజ్రాయెల్ తరపున ఇరాన్తో చర్చలు చేసేది పాకిస్తానే. అదే ఇరాన్కి ఆయుధాలు చైనా నుండి తెచ్చి ఇచ్చేది పాకిస్తానే. డబుల్ గేమ్ ఆడుతుంది అన్నది. ఇప్పుడు ఈ విషయం సాక్ష్యాలతో బయటపడినటువంటి నేపథ్యంలో అంతర్జాతీయ వార్తా సంస్థ సంచలనాత్మక కథనం ప్రచురించిన నేపథ్యంలో చైనా నుంచి దాదాపు $60 మిలియన్ పైగా విలువైన 400 షోల్డర్ ఫైర్డ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, అంటే భుజం మీద వేసుకుని విమానాల్ని పేల్చేసేటటువంటి వ్యవస్థల కొనుగోలుకు ఒప్పందం జరిగిందని, వీటితో తమ గగంతల రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకుంటుంది ఇరాన్ అన్నటువంటి విషయం బయటపడింది. ఈ డీల్కి టెహ్రాన్ పక్షాన హాంకాంగ్కి చెందినటువంటి జాంగ్ కింగ్ బావోషాంగ్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మీడియేటర్గా పనిచేస్తే, ఈ క్షిపణులు ఉత్తర చైనా నుంచి పాకిస్తాన్ మీదుగా ఇరాన్లోకి చేర్చాలని ప్రణాళిక సిద్ధం చేశారని, కాబట్టి వీటిని భూమార్గంలో తరలిస్తారా లేకపోతే గగంతలలో తీసుకెళ్తారా అంశం మీద స్పష్టత లేదంటూ చెప్తే చైనా ఈ కథనాన్ని కొట్టేసింది. అయితే డొనాల్డ్ ట్రంప్ మాత్రం స్పందించారు. చైనా ఆయుధాల సరఫరా విషయం తెలుసుకుని నేను నిరాశకు గురయ్యాను. మేము ఇరాన్కి ఆయుధాలు విక్రయించుకోమని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ స్వయంగా నాకు హామీ ఇచ్చాడు. చైనా రష్యాల నుంచి ఇరాన్కి ఆయుధాలు సరఫరా చెయ్యొద్దని గతంలోనే చెప్పాను అని చెప్తున్నాడు.